and welcome to my show, The Candid Conversation with Swapna. Tanna tanna nanna tanna nanna nanna tanna nanna tanna nanna tanna. ఓహో అది. సో ఇక్కడ ఆల్రెడీ గొంతు పలికింది, అంబ పలికింది అంటాం కానీ ఆర్జే క్రిష్ పలికాడు. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ ఆర్జే క్రిష్. అందరికీ యాక్చువల్లీ పరిచయం క్రిష్ తన షోస్ ద్వారా. చాలా చక్కగా హాయిగా అచ్చమైన తెలుగులో పలకరిస్తూ మధ్య మధ్యలో అందరికీ ట్విస్ట్లు పెడుతూ అర్థం కాని భాషలో మాట్లాడుతూ చాలా డీప్ అర్థం ఉండే పరమార్థం ఉండే విషయాలు చెప్తూ చక్కటి అవార్డ్ విన్నింగ్ రేడియో జాకీగా తను నిలదొక్కున్నారు. అండ్ ఇవాళ క్రిష్ స్టోరీ ఏమిటో, ఇన్ఫ్యాక్ట్ మేము ఇద్దరం కలిసి పనిచేసాం కానీ విచిత్రం ఏంటంటే తన గురించి పూర్తిగా నాకు తెలియదు. తెలుసుకునే ప్రయత్నమే ఇవాళ ఈ కాన్వర్సేషన్. నేను ఇప్పుడైతే వెళ్ళిపోతానండి. రూ అంటున్నారు ఇక్కడ, రూ కాదు కిట్టిగాడే. కిట్టిగాడికి ఫోన్ చేస్తే కిట్టు అని పిలుస్తాను. సో క్రిష్ చాలా హ్యాపీగా ఉంది నీతో ఇలా మాట్లాడడం. అయ్యో, అంటే నన్ను ఇక్కడ వరకు చెక్కిన వాళ్ళలో ఆ పని మీలో కూడా మీరు కూడా ఒక భాగం. సో క్రిష్ అనేది ఎవరు పెట్టారో తెలుసా? మేడం గారే పెట్టారనమాట. సో ఫస్ట్ నా ట్యాగ్ లైన్ వచ్చి బిగ్ ఎఫ్ఎంలో కిట్టు మిమ్మల్ని నవ్వించకపోతే ఒట్టు అనేది పెట్టుకున్నాను ఫస్ట్. కానీ మీరు వచ్చారు, అప్పుడు హృతిక్ రోషన్ గారి మూవీ రిలీజ్ అయింది, క్రిష్ మూవీ రిలీజ్ అయింది. అరే కిట్టు ఇటు రానా అని అన్నారు. చెప్పండి మేడం, క్రిష్ ఎలా ఉంది, క్రిష్ ఉంటే ఖుష్ అని అన్నారు ఫస్ట్. అన్న తర్వాత మళ్ళీ తర్వాత ఇది మరి షార్ట్ అయిపోయింది, కృషి ఉంటే మీరంతా ఋషులు అవుతారు, ఈ కృషి ఉంటే మీరంతా ఖుషి అవుతారు, ఇది పెడదామని అంటే ఇది కొంచెం లాంగ్ అయిందంటే చెప్తూ ఉంటే అదే అలవాటు అయిపోద్దులే అన్నారు. అలాగే అలవాటు అయిపోయింది. సో కృషి ఉంటే అందరూ ఖుషి మీరు పెట్టింది అది. అవును, డెఫినెట్ గా ఖుషి చేశారు చాలా మందిని. కానీ లాంగ్ జర్నీ ఐ థింక్ 2005 లో మొదలైంది ఆర్జేగా నీ ప్రయాణం. జాయినింగ్ 2006, ట్రైనింగ్ మాత్రం 2005 లో. అదే 2006 నుంచి ఇప్పటి వరకు అంటే 20 దగ్గర 18 years. కరెక్ట్. 18 years లో ఎలా మారింది రేడియో? అసలు రేడియో కంప్లీట్ గా చేంజ్ అయింది కదా. నిజం చెప్పాలి అని అంటే ఫస్ట్ మాతృక మీరు, అంటే అమ్మగారు, నాన్నగారు, మీరు, అట్లా అక్కడి నుంచి చూసుకుంటే అసలు ఈ క్వశ్చన్ యాక్చువల్ అమ్మని అడగాలి. ఆ తర్వాత మిమ్మల్ని నేను అడగాలి ఎలా మారింది. చాలా మారిపోయింది. అంటే ఎక్కువ రేడియో స్టేషన్స్ వచ్చేసాయి. అప్పట్లో చాలా ఆలోచించి ఒక్కొక్కటి రాసుకుని చెప్పు అనే రోజులు ఉండేవి. ఇప్పుడు అలా జస్ట్ ఫేడర్ అలా ఓపెన్ చేసి అప్ చేసేసి మైక్ ఆన్ చేసి మాట్లాడాడు అంతే. మీరు ఒక చిన్న వర్డ్ ఇస్తే, అంటే మీరు ఇచ్చిన ట్రైనింగ్ అహ్మదాబాద్లో అక్కడ తీసుకున్న ట్రైనింగ్ అసలు ఎలా రుద్దేవారు మీరు? రోజుకి 200 లింకులు రాయాలి. అమ్మో, అంటే అది ఫ్లో అలవాటు అవుతుంది. రెండోది, ఇప్పుడు పిచ్చి పిచ్చిగా సోషల్ మీడియాలో అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నట్టు కాకుండా మంచి పద్ధతైన ఒక మీడియం అండ్ రేడియో ఒక పేరుంది కదా. సో అంటే ఇప్పుడు ఎవరెవరైతే కొంతమంది నేను ఆర్జ్ అయిపోవాలి అంటూ ఉంటారు కదా, వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అని అంటే, మా ట్రైనింగ్ ఎలా ఉండేదంటే స్వప్న గారి సమక్షంలో అంటే పాటకి మధ్యలో మాట్లాడే ఆ 2 నిమిషాలు దాన్ని లింకు అంటారనమాట. సో అలాంటివి 200 రాయాలి, అందులో 100 రికార్డ్ చేసి వీరికి వినిపించాలి. అంటే హెడ్ ఆఫీస్ నుంచి వీరికి ప్రెషర్ ఉండేది, వీళ్ళేమో మా మీద అట్లా ఇంత రాయాల్సిందే అని. అంటే రోజుకి 200 లింకులు రాయాలంటే ఎక్కడ కంటెంట్ తీసుకురావాలి, ఎక్కడ పట్టుకోవాలి, అంత ఇచ్చారు. కాబట్టి ఈరోజు ఏదో మీ అందరి బ్లెస్సింగ్స్. అందరూ ఇష్టపడే ఆర్జేస్ లో క్రిష్ టాప్ లిస్ట్ లో ఉంటాడు. థ్యాంక్ యూ అండి. సో క్రిష్ యాక్చువల్లీ ఎప్పుడు నేను అడుగుదాం అనుకున్నా, అప్పుడు మధ్య మధ్యలో కొంచెం తెలిసేది కానీ ప్రొఫెషనల్ పని వాతావరణంలో ఎప్పుడు మనం కూర్చుని ఆత్మీయంగా మాట్లాడుకోలేదు. కానీ కొంచెం నీ గురించి తెలుసు, నువ్వు చాలా కష్టపడి పైకి వచ్చావన్న విషయం అందరికీ తెలుసు. సో మీ ఊరు గురించి 2 మాటలు, ఎందుకంటే నాకు బాగా గుర్తు దట్ నువ్వు కష్టపడి బహుశా నీకు మిమిక్రీ టాలెంట్ వల్ల, నీ మాటకారితనం వల్ల ఈ ప్రొఫెషన్ నీకు వస్తుందని నువ్వు కూడా ఊహించుంటావు. అస్సలు లిస్ట్లో లేదు. అంటే నేను మామూలుగా చెప్పాలి అంటే ఏదో టీవీలో యాంకర్ అవుదామని ఫస్ట్ ట్రై చేశాను క్లాత్ షోరూంలో ఉండేటప్పుడు. సో ఊరు అన్నారు కాబట్టి ఊరు నుంచి స్టార్ట్ చేద్దాం. మాది పాలవలస గ్రామం, బూర్జ మండలం, శ్రీకాకుళం జిల్లా, లక్కుపురం పోస్ట్. సో లెటర్ రాయొచ్చు అనమాట మీరు హ్యాపీగా. సో అక్కడ స్టార్టింగ్లో ఎలా ఉండేది అని అంటే, నేను ఎక్కడికి వెళ్ళినా అరుస్తూనే ఉండేవాడిని, పాటలు పాడుతూ ఉండేవాడిని. అదృష్టం ఏంటి అని అంటే మా ఊళ్ళో ఎవరూ లేరు నా అలాంటి గార్ధవ గొంతుతో. ఎక్కడ పడితే అక్కడ ఏది పడుతుంది. ఆఖరికి పొలం చూడడానికి వెళ్ళేటప్పుడు కూడా ఆ పక్షులు, ఆవులు పొలంలో పడిపోతే తోలడానికి వెళ్తాం కదా, అరే పంట నాశనం చేసేస్తుంది వెళ్ళరా అంటే, ఇంటి దగ్గర స్టార్ట్ చేసి ఆ ఆవుల్ని, ఆ పక్షుల్ని పారద్రోలేంత వరకు మొత్తం అక్కడే పాటలు పాడుకొని ఉండేవాడిని. ఆఖరికి ఏమంటారు, విసర్జనకి వెళ్ళినా పాటలే. అవునా?
ఆ దొంకల్లో తుప్పల్లో ఏదో సౌండ్ వస్తుంది, ఆడే ఉన్నాడు అక్కడ, అలా ఉండేది అనమాట. సో వీడు మా చుట్టాలు వీళ్ళందరూ కూడా వీడికి ఏంటి అసలు ఏదైనా కష్టమైన పని చెప్తే వీడు నోరు మూసుకుంటాడేమో అని చెప్పేసి సిమెంట్ పనికి, తర్వాత ఈ క్వారీలో రాళ్ళు ఎత్తే పనికి వాటి కూడా పంపించారు. దానికి కూడా వెళ్ళాను. అంటే డబ్బులు ఉండేవి కాదు, బాగా టైట్ ఉండేది. సో ఎట్లా అంటే మిస్టేక్ ఏంటంటే నాన్నగారికి స్టార్టింగ్లో ఫ్లోర్ మిల్లో పని అలవాటు చేసేసారు. ఆయన ఫ్లోర్ మిల్లో పెద్దగా పని ఉండదు కదా, ఇప్పుడు పెద్ద గల్లా లాంటిది ఉంటుంది, అందులో బస్తా క్లీనర్ వేస్తాడు అని అసిస్టెంట్ వేస్తాడు. ఈయన ఏంటంటే జస్ట్ చెప్పమ్మా నీకు పెద్ద రైస్ కావాలా నూకల్ లాంటిది కావాలని జస్ట్ అడ్జస్ట్మెంట్ ఇలా చేసేవాడు అంతే. ఆ బ్లేడ్ అదే పని అయితే అది బాగా పాపం సుఖపడిపోయారు ఆయన. సుఖపడిపోతే ఈ ఫ్లోర్ మిల్స్ ఎప్పుడైతే లేచిపోయినాయి, ఎక్కడ పెట్టలేదు, లాభాలు లేవని చెప్పేసి ఓనర్స్ అందరూ ఇప్పుడు మళ్ళీ క్లిక్ అయినాయి. ఇప్పుడు నాన్నగారు అలా ఏం చేశారంటే మానేశారు. మానేస్తే చిన్నప్పటి నుంచి అందరూ సుఖపడిపోయారు కాబట్టి ఈ మట్టి పనికి, తర్వాత పొలాల్లో బావులు తవ్వుతారు కదా, నుయ్యి అంటారు కదా, ఆ నుయ్యిలు తవ్వడానికి అసలు పనికి వచ్చేవారు కాదు. సో దానివల్ల ఏంటంటే పాపం కష్టపడ్డారు. నన్ను, అక్కని, చెల్లిని, ఫ్యామిలీని లాగడం కోసం అమ్మ నాన్న ఇద్దరు కష్టపడ్డారు. కాకపోతే నేను కూడా ఏదో ఒకటి చేయాలి. 10th క్లాస్ తర్వాత ఆపేశానండి, వాంటెడ్లీ ఆపేశాను. ఎందుకంటే తలకి ఎక్కట్లా, ఇంట్లో ప్రాబ్లమ్స్. ఇలా కూర్చోగానే ఏదో ఒక డైలాగ్ నుంచి సైడ్ నుంచి డైలాగు. మురారి సినిమాలో ఆయన వస్తూ ఉంటే మనకి ఇంకా బిడ్డలు ఎందుకండి మురారి ఏమా బిడ్డ అని వాళ్ళు వదినంటే ఈయన వింటాడు కదా, అంత మాదిరి డైలాగ్స్ అనమాట. సో ఏంది పిల్లలు చూస్తే ఇలా ఉన్నారు, అక్కడ ఈ పిల్లలకి వెళ్ళి చేయాలి. అక్కకి సిస్టర్కి మ్యారేజ్ అయ్యేసరికి 1100 రూపాయలు ఉన్నాయి నీ దగ్గర. ఇంట్లోనే 1100 రూపీస్ ఉన్నాయి. 33,000 రూపాయలు అడిగారు ఒకరు వచ్చి కట్నం అప్పట్లో. సో అప్పట్లో నైట్ కూర్చొని చాలామంది అనుకునేవారు అనమాట, కిడ్నీలు తీసేస్తున్నారంట పిల్లలవి, కళ్ళు తీసేస్తున్నారంట, వెళ్ళి జాగ్రత్తగా చూసుకోండి పిల్లల్ని అని చెప్పేసి మాట్లాడుకునేవారు ఊర్లో. నేనేం చేశానంటే ఆ కిడ్నీకి ఒక్కదానికి ఎంత ఇస్తారు అని ఎవరో అడిగితే ఒక కిడ్నీ 1,00,000 రూపాయలు అంటారా అనేవారు. సో నేనేమో హాస్పిటల్కి వెళ్ళిపోయాను, మీరు నమ్మరు, కిడ్నీ అమ్మడానికి హరినాథరావు గారని డాక్టర్ గారు, ఆయన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి ఏదో ఇడ్లీలు అన్నట్టు, ఏమండి ఇక్కడ కిడ్నీలు అమ్మితే డబ్బులు ఇస్తారు కదా, నా 2 కిడ్నీలు అంటే 2 ఉంటాయి, అందులో 1 తీసేసిన ప్రమాదమే, 2 తీసేస్తే చాలా ప్రమాదం అన్న ఇంగిత జ్ఞానం కూడా లేదనమాట. సో ఒకటే కిడ్నీలు అంటే ఏంటో తెలియదు, 10th ఫెయిల్ మళ్ళీ, అంటే దానికి ముందే ఇది జరిగింది, 8th 9th అలా జరిగిందనమాట. సో వెళ్ళి ఏమండి తీసేసుకొని 2 కిడ్నీలు ఉంటాయంట కదా మనిషికి, అందులో మీరు ఒకటి తీసేసుకోండి, నాకు ఒకటి అమ్మేసి 1,00,000 రూపాయలు ఇవ్వండి, మా అక్కకి పెళ్లి చేయాలి అని చెప్పేసి అంటే నా జీవితంలో ఫస్ట్ టైం మారుతి 800 కారు ఆ రోజు ఎక్కా. ఆయన ఎక్కించుకొని మా ఇంటికి తీసుకొచ్చి ఎక్కడరా మీ ఇల్లు అని పొట్టుకుంటారు ఆయన. ఇప్పటికీ నాకు అసలు ఆ ఇమాజినేషన్ అందులో ఉన్నారు. అలాగే ఎక్కడరా మీ ఇల్లు అంటే ఇంటికి తీసుకొచ్చారు. ఎక్కడే సార్ మా ఇల్లు అంటే, ఏం కొడుకును కన్నావాయా, ఇంత చిన్న వయసులో భలేగా ఉన్నాడు కానీ కొంచెం ఓవర్ చేస్తున్నాడు, వాడికి బ్రెయిన్కి మించి ఇదిగుంది, కొంచెం తగ్గించుకొని ఆడి ముందు పేదరికం గురించి మాట్లాడడం మానేయండి అని చెప్పేసి మా అమ్మ నాన్నకి సలహా ఇచ్చారనమాట. సో అలా అక్కడికి వెళ్ళిపోయాను. అంత దారుణం, చుట్టాలు వస్తే అంటే ఈ పరిస్థితి చాలా దగ్గర ఉంది, ఇప్పటికీ కూడా ఉంది, మనకు ఆ విషయం తెలుసు. అందరికన్నా నేనేదో కష్టపడిపోయాను తోపు అని చెప్పట్లేదు, అందరికీ. అలా ఎలా అంటావు క్రిష్? అంటే అక్కడి నుంచి నువ్వు నీ జీవితం ఎలా మలుపు తిప్పుకున్నావు, తర్వాత నీ సంకల్పం ఏంటి ఆ రోజు కుటుంబాన్ని కాపాడాలనే సంకల్పం? కొంచెం మూర్ఖపు ఆలోచన అయినా కూడా దాని వెనకుండే ఉద్దేశం ఏంటి? అది కదా గొప్ప విషయం. అయితే అక్కడి నుంచి ఇంకా ఫస్ట్ కంగారు పడ్డారా ఇంట్లో వాళ్ళందరూ? కొట్టారు మా నాన్నగారు. మరి పడాలి ఇంకో 4.